నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో విజయసాయి రెడ్డి వచ్చి దాదాపు మళ్ళీ 2029లో మేము గెలుస్తాం, అప్పటిదాకా నువ్వు బతుకుంటే నీ సంగతి చూస్తావు అని చెప్పేసి విజయసాయి రెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది అందరికీ తెలిసిందే. కట్ చేస్తే మళ్ళీ కొద్ది రోజులకి పూర్తిగా నేను రాజీనామా చేసి వ్యవసాయం చేస్తున్నా అని చెప్పేసి అని నాకు జగన్ పైన మనసు విరిగిపోయిందని చెప్పేసి అన్నాడు. సో అది ఫస్ట్ స్టార్టింగ్ వైసీపీకి పూర్తి పత్రం అది మొదలైతే ఈరోజు ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా నాకు జగన్ పైన మనసు విరిగిపోయిందని చెప్పేసి అనడం, అసలుకి మీరు ఎలాగ సుదర్శన్ రెడ్డికి ఓటేయకుండా మీరు రాధాకృష్ణన్కి ఎలా ఓటేస్తారని చెప్పేసి అనడం. సో మొత్తానికి పెద్ద దిక్కు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏకాక అయిపోయాడా అంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి పెద్ద దిక్కుతో పని లేదండి. ఆయన ఎవరిని కూడా అస్సలు ఎక్కడా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం కానీ వాళ్ళ ఆలోచనలతో ఈయన ముందుకు వెళ్ళటం కానీ జరగదు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా చేశాడు, మరి ఆయన ఎందుకు పార్టీలో ముందుకెళ్ళాడు అని అంటే ఆయన ముందుకెళ్ళాడేమో కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం వెనక్కి నెట్టేశాడు. అంటే మొత్తంగా కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్లు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకొని. ఎందుకంటే పార్టీ మనుగడ ఏ విధంగా ఉంది, వీళ్ళు 151 నుంచి 11కి ఎందుకు వచ్చారు, మరి పులివెందులో డిపాజిట్లు కూడా ఎందుకు కోల్పోయారు, ఇవన్నీ చూస్తే మరి ఈ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇలా అడుగుతూ ఉంటాడనమాట. అంటే అతను జగన్మోహన్ రెడ్డి షాడోగా పనిచేసిన వెనకాలండి తెర వెనకుండి జగన్మోహన్ రెడ్డిని నడిపించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడాడు అంటే ఆయన చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మీట్లో మాట్లాడిన దాన్ని బట్టి మనం చూస్తే ఈ రోజున ఏం మాట్లాడాడు అనే దాన్ని అంతకుముందు వాటికి ఒకసారి చూస్తే కనుక ఖచ్చితంగా అప్పుడప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చురకలు వేస్తూ ఉంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది క్లారిటీ. అయితే గతంలో మనం చూసుకున్న జస్ట్ విమర్శలు చేసినా మళ్ళీ లాస్ట్ ఎండింగ్కి ప్రెస్ మీట్కి వచ్చేసరికి ఆయన జగన్మోహన్ రెడ్డి కొద్ది నయం, కొద్దిగా మంచోడు అనేటువంటి ఒక కంక్లూజన్ తీసుకొస్తుంటారు. కానీ ఈసారి ఆ కంక్లూజన్కి అయితే మనకి ఎక్కడ కనిపించలే. సో దీని అంతటికీ కారణం ఏంటి అంటే ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటుండే ఏంటి అంటే పులివెందల్లో జెడ్పీటీసీ ఓటమి జరిగిన తర్వాత ఇక జగన్ పరిస్థితి ఏందనేది డిసైడ్ అయిపోయాడు ఉండవల్లి కూడా. అది కాక మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 151 స్థానం నుంచి 11 స్థానాలకు పడిపోతున్న సంగతి కూడా ఈయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి బాగా ఆలోచించగలుగుతాడు. కాబట్టి ఇక జగన్ భవిష్యత్తు ఆలోచించే ఇక జగన్ని దూరం పెట్టాలని చెప్పి చూసాడా, అందుకే వ్యాఖ్యలు చేశారని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఈయన ఫస్ట్ కాంగ్రెస్ వ్యతిరేకి, అలా వ్యతిరేకించిన ఒక 2-3 ఇయర్స్లోనే కాంగ్రెస్లో చేరాడు. ఒక పత్రిక నడిపాడు ఈ వారం అని. ఆ తర్వాత ఎంపీగా గెలిచారు కృష్ణరాజు గారి మీద కానివ్వండి, అలాగా 2 టైమ్స్ రాజమండ్రిలో. కానీ ఈయన ప్రతిసారి కూడా బీజేపీ వ్యతిరేకిగా మరి హిందువుల పట్ల తనకు ఎలాంటి కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా హిందువులను గౌరవించాలి, హిందూ సాంప్రదాయాలను మనం చూడాలి అనేది మర్చిపోయి తనకు అనుగుణంగా ఎప్పటికప్పుడే ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడు, టీడీపీ పార్టీ పెట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, ఆంధ్రుల తెలుగువారి మీరు ఈ రోజున ఏ పార్టీలో ఉన్నా సరే తెలుగువాడిగా వాళ్ళ మనోభావాలను ఎక్కడా కూడా దెబ్బతినకుండా మీరు వేసుకోవచ్చు, చెప్పేయచ్చు చెప్పకుండా వేయచ్చు, దానిదే ఉందని చెప్పేసి చాలా ఉదాహరణలు చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వేయిపోవటానికి కారణం ఎందుకు వేయట్లేదు అనేది కూడా అడిగాడు. కానీ అంతకుముందు ఇదే ఉండవల్లి అరుణ్ కుమారు అమరావతిలో కలిసి రాలేదు, పట్టిసీమలో పోలవరంలో కలిసి రాలేదు. కానీ 3 రాజధానులు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నాడు అంటే మాత్రం ఇతను సపోర్ట్ చేశాడు. అంటే ఎప్పటికప్పుడే తనకు అనుగుణంగా తనకు నచ్చినట్లుగా అక్కడ ఉన్న విషయాన్ని ఇతను ఏదో గొప్పగా చెప్తున్నట్లుగా నాకు అనుభవం ఉంది. ఓకే, మేధావి, మీ మేధావితనం ఎక్కడికి వెళ్ళిపోయింది? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారం చేస్తే అప్పుడు ఏమైపోయాడు ఈ మేధావి? ఈ రోజున వచ్చేసి నువ్వెందుకు ఓటేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి మాట వినడు, తాత మాట వినడు, బాబాయ్ మాట వినడు, ఎవరి మాట వినడు. పార్టీలో పెద్దలుగా ఉన్నారంటే అతను పార్టీ నిలబెట్టుకోవడానికి వాళ్ళ మాట విన్నట్టు నటిస్తాడు కానీ తప్పించి ఎవరి మాట వినడు. అసలు ఆయన ముందు కూర్చునే ధైర్యం కూడా ఎవరికి లేదు, అసలు కూర్చునే ఉండదంట, ఒక చైర్ కూడా ఉండదంట జగన్మోహన్ రెడ్డి చైర్ ముందు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈయన సలహాలు సూచనలు మరి ఏ విధంగా ఈయన తెర వెనక నుండి నడిపించాడు. ఈ రోజున ఎందుకు ఆయన వ్యతిరేకిస్తున్నాడనంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈయన మాట్లాడాడు ఉండవల్లి అరుణ్ కుమార్. జీవితంలో ఇంకెప్పుడు కూడా మళ్ళీ దాన్ని మనం ఈ తప్పు సరిదిద్దుకోగలం అనే ఇది లేకుండా సరిదిద్దుకోలేని తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని.
అయితే ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఏదైతే నిలబెడుతున్నటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్కే ఎందుకు ఓటేస్తున్నాడు అంటే మీరేం చెప్తారు? ఇక్కడ అదే ఉండవల్లి అరుణ్ కుమార్ మిమ్మల్ని ఓడించాడు 2014, 19లో మీరు గెలిచినా 14 నుంచి ఇతను పోటీ చేస్తూ ఉన్నాడు. మరి 2024కి వచ్చేటప్పటికి కూటమిగా ఏర్పడి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఓటించారు. ఎందుకు వేస్తున్నారంటే భయం జగన్మోహన్ రెడ్డికి. ఇది మాత్రం అంతటా వినిపిస్తుంది. బీజేపీని కాదని తను ఏ పని చేయలేడు, చేస్తే వెంటనే తను కటకటాల్లోకి వెళతాడు అనేది ఈ రోజున ప్రజల నుంచి వినిపిస్తున్నది. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలుసు అన్ని విషయాలు, మరి ఆ విషయం కూడా చెప్పొచ్చు కదా. ఎందుకు నువ్వు అని చెప్పి క్వశ్చన్ చేసే బదులు ఎందుకు చేస్తున్నాడు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం ఈ మేధావికి తెలియలేదా మరి? అయితే అదే కాక గతంలో కూడా మనం చూస్తే ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ ఈసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చాలు 10 ఏళ్ళు జైలుగా అయితే కనీసం 10 ఏళ్ళు అయితే ఉండాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో జగన్ని వ్యతిరేకించేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే ఆయన ఒక లాయర్ అండి, అతను చేసిన తప్పులన్నీ తెలుసు, ఎప్పటికప్పుడే ఏం జరిగింది 5 సంవత్సరాల రాష్ట్రంలో తెలుసు, అభివృద్ధి లేకుండా ఏ విధంగా చేశారు, 3 రాజధానుల పేరుతో ఎట్లాంటి నాటకాలు వేశారు. ఇప్పుడు చూస్తున్నాం మద్యం కుంభకోణం దగ్గర నుంచి ఇసుక, రైసు, మరి ఆ మైనింగ్ కానివ్వండి, ల్యాండ్ ఆక్రమించుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే రాష్ట్రాన్ని ఎంత అంటే ఇక్కడ జిల్లాల వారీగా పంచుకున్నారంట, ఎవరికి వాళ్ళే నియోజకవర్గాల్లో. అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇక్కడ లక్షల్లో కొట్టేస్తే అక్కడ కోట్లలో కొట్టేశారు. మరి ఇవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాయర్గా మరి ఆయనకు తెలిసిన చట్టాల ప్రకారం గతంలో ఎంపీగా 2 సార్లు ఆయన గెలిచినప్పుడు కానివ్వండి, ఆయన ప్రతి ఒక్కటి అనుభవంలో ఉండిద్ది. ఆయనకున్న అనుభవం ప్రకారం ఆయన ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు అయితే పడిద్ది ఇతనికి జైలు శిక్ష అనేది చెప్పుండటం, అతనితో పాటు నడిచి ఉండటం, అదేవిధంగా తనకున్న అనుభవం, దానివల్ల అతను చెప్పగలిగాడు. ఈ రోజున ఒక్క ఉండవల్లి అరుణ్ కుమారే కాదు, ఎవరిని అడిగినా కూడా ఒక 10 ఏళ్ళు కాదు, అసలు ఈ ఏదైతే మద్యం కుంభకోణం చేసిన వాళ్ళకి ఉరిశిక్ష కూడా తక్కువ అనేది మనం ఎన్నో సందర్భాల్లో ప్రజల వాయిస్గా విన్నాం. మరి అలాంటిది 10 ఏళ్ళేంటి 20 ఏళ్ళేంటి, జగన్మోహన్ రెడ్డికి ఎన్నేళ్ళు శిక్ష వేసినా ఏ శిక్ష వేసినా కూడా ఈ రోజున వాళ్ళు చేసిన పాపాలకు అది తక్కువ. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా 3 తరాలుగా దాదాపు 40 ఏళ్ళుగా రాజారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరితో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక A2 విజయసాయి రెడ్డి గారు కూడా ఏదైతే రాజకీయాలకి రాజీనామా చేసి వ్యవసాయం అంటే వెళ్ళి అక్కడ విజయలక్ష్మి గారిని, షర్మిల గారిని కలవడం చూసాం. నిన్ననే షర్మిల గారి కొడుకు మళ్ళీ రాజారెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి అని మనం చూసాం. సో ఇలాంటి టైంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ని వదిలేసి షర్మిల కుటుంబానికి సపోర్ట్ చేయబోతున్నాడా? అదిగాక కాంగ్రెస్కి తను ఒక ఎంపీగా, మాజీ ఎంపీగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ PCC అధ్యక్షురాలు షర్మిల కాబట్టి రాజారెడ్డిని కూడా తీసుకొస్తానికి ఒక అంతు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కారణం అని చెప్పేసి అంటున్నారు. అంటే విజయసాయి రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, మీరేమంటారు? అన్న వదిలిన బాణం షర్మిల, ఈ రోజున షర్మిల వదలబోయే బాణం రాజారెడ్డి, అదే కనిపిస్తుంది. వీళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారంటే, ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో గతంలో ఉన్నారు కాబట్టి, దానిలోనే అతను పదవి ఏదైతే ఎంపీ 2 సార్లు కూడా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆయనలో ఆలోచన ఉంటే కనుక వాళ్ళు సపోర్ట్ చేసే వ్యక్తిత్వం. ఎందుకంటే ఒకవైపు విజయసాయి రెడ్డి కూడా అటే ఉన్నాడు. అదిగాక ఈ రోజున BRS అని చూస్తున్నాం, ఎవరు కూడా దాని వైపు చూడటానికి కూడా ఇష్టపడని పరిస్థితి. మన సీఎం రమేష్ గారి మాటల్లో విన్నా, తర్వాత మన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా ఆ పార్టీ పెద్దలతో మాట్లాడినప్పుడు ఇంక అసలు ఆ పార్టీకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు చేసిన కుంభకోణాలకి మనం సపోర్ట్ చేసినట్లే. కాబట్టి ఇది కూడా అంతే. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎవరితో ఈ రోజున వెళ్ళాలన్నా, ఎటువైపు అడుగు వేయాలన్నా కూడా వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, 5 సంవత్సరాలు ఏం చేశారు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టారు, దేశాంతరాలు ఖండాంతరాలు దాటించారు వీళ్ళు. మరి వీళ్ళకి మనం సపోర్ట్ చేస్తే రేపు మన పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏ విధంగా ఉండిద్దని ఆలోచించుకుంటే ఖచ్చితంగా రాజారెడ్డి గారికి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో చూద్దామండి. ఖచ్చితంగా ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్లోనే విజయసాయి రెడ్డి ఇద్దరు కలిసి షర్మిలకు సపోర్ట్ చేయబోతున్నారా, జగన్ ఏకాక అయిపోయాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.